డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. మాస్కోలోని పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. భారత్ రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోడీ భేటీ కానున్నారు. సమకాలీన ప్రాంతీయ అంశాలు, ప్రపంచ సమస్యలపై ఇరు దేశాల నేతలు పరస్పరం చర్చించనున్నారు. ఇంతకు ముందు వార్షిక శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీ వేదికగా 2021 డిసెంబర్ 6న జరిగింది. దీనిలో పాల్గొనేందుకు పుతిన్ మన దేశానికి వచ్చారు. గత 5 ఏళ్లలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారిగా 2019 సంవత్సరంలో రష్యాలోని వ్లాదివోస్టాక్లో జరిగిన ఆర్థిక సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. మోదీ పర్యటన తమకు చాలా ముఖ్యమైనదని వ్యాఖ్యానించింది. ఈ పర్యటనను పాశ్చాత్య దేశాలు అసూయతో చూస్తున్నాయంటూ వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శిఖరాగ్ర స్థాయి చర్చలు చేపడతారని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య బహుళ సంబంధాలను ఇరువురు దేశాధినేతలు సమీక్షిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. పరస్పర ప్రయోజనాలు, సమకాలీన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకుంటారని గురువారం విడుదల చేసిన ప్రకటనలో భారత్ పేర్కొంది. రష్యాలో ప్రధాని మోదీ కార్యక్రమం విస్తృత ఉంటుందని, ఇరు దేశాల అధినేతలు చర్చలు జరుపుతారంటూ పుతిన్ ప్రెస్ సెక్రటరీ పేస్కోవ్ పేర్కొన్నారు. ఈ మేరకు రష్యా అధికార టీవీ ఛానల్ VGTRకి శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. అయితే రష్యా భారత్ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించినవని అన్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి ఫోన్ ద్వారా అందిస్తారు. అరవింద్, మోదీ పుతిన్ సమావేశం మరొక శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. అయితే సోమ మంగళవారాల్లో మోదీ రష్యా పర్యటనలో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలు, అదే సందర్భంలో అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా ఉన్నటువంటి పలు అంశాల మీద వాళ్ళిద్దరూ ఒక పూర్తి స్థాయి అవగాహన పరిచి ప్రకటన చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పుతిన్ వ్యవహార శైలి, ఉజ్బెకిస్తాన్ విషయంలో పుతిన్ వ్యవహార శైలి, ఆ వ్యవహార శైలి పట్ల అంటే రెండింటికి మధ్యస్థంగా వ్యవహరించినటువంటి ఇండియా వైఖరి, ఇది ప్రధానమైనటువంటి చర్చలోకి రాబోతుంది. అయితే ఇద్దరితోటే ఆగకుండా మరింత ముఖ్యమైనటువంటి అంశంగా భావించాల్సిన ఏంటంటే, క్రెమ్లిన్ నిన్న ఒక ప్రకటన చేసింది. క్రెమ్లిన్ అంటే రష్యా పూర్తి అధికార భవనం అయినటువంటి క్రెమ్లిన్ నిన్న ఒక ప్రకటన చేసింది. భారత్ రష్యా సంబంధాల పట్ల, మోడీ పర్యటన పట్ల పాశ్చాత్య దేశాలు ఈర్ష్య చూపుతున్నాయనేటువంటి భావం వ్యక్తం చేసింది. ఆ నేపథ్యంలో మోడీ పర్యటన మరింత ముఖ్యంగా మారింది. సంజన. Right. Thank you for the updates, Arvind.